పని చేసి వదిలేశానని నీకు ఎలా తెలుసు అన్నాడు. అంటే ఆ చెప్పులు కుట్టేవాడు అన్నాడు, నాకు మీలాగే చెప్పులు కుట్టించుకున్నావు కానీ నా దగ్గర ఏముందిరా, ఏమీ లేదో మంత్రం ఉంది, నీకు ఇస్తాను పనికి వస్తుందో మంత్రం ఇచ్చాడు. అది భూతవశ్య మంత్రం. దానివల్ల ఏమవుతుందంటే నా దగ్గర భూతం ఉంటుంది, ఎప్పుడు కనబడదు ఎవరికి. అది నా దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళ చరిత్ర ఏమిటో వాళ్ళ మనసు ఏమిటో నాకు చెప్పేస్తుంటుంది. అందుకున్నావు చేశాను. మధుసూదన సరస్వతి అన్నారు, నాకు కృష్ణ సాక్షాత్కారం ఎలాగోలేదు, నువ్వు నాకు ఆ భూతవశ్య మంత్రం చెప్పరా, ఎన్నాళ్లలో నాకు ఈ భూతవశ్యం అవుతుందన్నారు. 6 నెలలు రోజు 1 గంట జపం చేయండి, భూతవశ్యం అయిపోతుంది. అయితే ఉపదేశం చెయ్యన్నారు. నేను మీకు ఉపదేశం చేయలేడు బాబయా అన్నాడు. ఏదో ఒకటి చేయరా, మంత్రసిద్ధి పొందాలి అని ఉపదేశం చేశాడు. ఆయన వెళ్ళి 6 నెలలు కాదు 8 నెలలు చేశాడు. ఆ భూతవశ్య మంత్రం ఏం పనిచేయలేదు. ఓ దుడ్డు కర్ర రట్టుకుని పరిగెత్తుకొచ్చాడు ఆయన చెప్పులు కుట్టేవాడిని కొట్టడానికి. ఉదయం వాడు కృష్ణ మంత్రం ఇచ్చి మోసం చేశాడు, నువ్వు భూతవశ్య మంత్రం ఇచ్చి మోసం చేశాడు, నాకు ఆ భూతం వశం కాలేదన్నారు. అంటే ఆయన అన్నారు, మీకు ఇంతే అర్థమైంది, మీరు కొన్ని సంవత్సరముల పాటు కృష్ణ మంత్రాన్ని చేసి ఉన్న కారణం చేత మీ సప్తధాతువుల్లో ఆ మంత్రశక్తి ఉంది. కృష్ణ మంత్రశక్తి ఉండగా భూతమంత్రం చేస్తే భూతం ఎక్కడికి వస్తుంది, దగ్గరికి అడిగి చచ్చిపోయి పారిపోతుంది. రోజు వచ్చి నాకు చెప్తోంది, నువ్వు మధుసూదన సరస్వతికి ఎందుకు ఇచ్చావయ్యా, ఆయన కృష్ణ మంత్రం చేస్తున్నవాడు నా మంత్రం చేస్తున్నాడు, నాకు నెల అంటే భయం వేస్తోందండి. ఇంకో కొద్ది కాలం కృష్ణ మంత్రం చేస్తే నీకు కృష్ణుడే సాక్షాత్కరించారు కదా మహాప్రభు, ఎందుకంటే మీకు ఈ మంత్రం అన్నాడు. ఇప్పుడే నీకున్న బుద్ధి నాకు లేకపోయిందిరా అని చెప్పి వెళ్ళాయి, మళ్ళీ కృష్ణమంత్రం చేశారు. కృష్ణమంత్రం చేస్తే నీకు కృష్ణ సాక్షాత్కారం అయిందండి. అద్వైత సంప్రదాయంలో మహాపురుషుడు మధుసూదన సరస్వతి అంటే.